వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా కురనున్నటువంటి వర్షాలు, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు దాదాపుగా భారీ వర్షాలు అన్ని ప్రాంతాల్లోనూ కురుస్తాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఉప్పల్, బోడుప్పల్, హబ్సిగూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, శేర్లింగంపల్లి, టోలీచౌకి, మెహదీపట్నం, తాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురుస్తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్నటువంటి వారం రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమ, నెల్లూరు భాగాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.